వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో పాలాక్ సాంబార్ తయారు చేసి చూపించేస్తున్నాను. పాలాక్తో పాటు మీకు ఫేవరెట్ అయిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు, కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలాకు సాంబార్లో వేసి చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక కుక్కర్లో 2 గ్లాసులు కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కందిపప్పు మునిగేంత కాకుండా ఇంకొద్దిగా వాటర్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటే ఉన్నాయి, కందిపప్పు అనేది మాడిపోకుండా బాగుంటుంది. ఆ నీళ్ళు కూడా మనం సాంబార్లో యూజ్ చేస్తాం కదా. నేనైతే ఒక 3 గ్లాసుల నీళ్ళు అయితే వేసాను. అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పొంగిపోకుండా ఉంటుంది. పప్పు కూడా బాగా ఉడికి కమ్మగా అనేది ఉంటుంది. మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి విజిల్ కూడా పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించేసి మీడియం ఫ్లేమ్లో 5 to 6 రానించాను నేనైతే. కందిపప్పు ఉడికించి ఎనిపి పక్కన పెట్టుకోనండి. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందాము. కందిపప్పు ఉడికేలోపు చింతపండు అయితే నానిపోతుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెడుతున్నాను. మీరు పులుపుకి సరిపడా చింతపండుని అయితే నానబెట్టుకోండి. పప్పు అనేది ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. ప్రెషర్ అంతా వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేశాను. తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నాను. పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు అందులో కొన్ని నీళ్ళు ఉన్నాయి, అవి బౌల్లోకి అయితే వంపేసుకుందాము. అలా పప్పులో నీళ్ళు వేయడం వల్ల సాంబారు మంచి టేస్ట్ అనేది ఉంటుంది. పప్పు అనేది రాకుండా నీళ్ళు మాత్రమే తీసేసుకుంటున్నాను. తీసేసి పప్పు గుత్తితో బాగా ఎనిపేశారంటే బాగా మెత్తగా అయిపోతుంది. సాంబార్కి అనేది పప్పు మెత్తగా ఉండాలి. ఎంత మెత్తగా ఉంటే సాంబార్ అనేది అంత చిక్కదనం వస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నాను. ఒక గ్లాస్ నీళ్ళు వేసేసాను. అలా తిప్పామంటే కుక్కర్కు నింది కూడా అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు పప్పు మొత్తము ఆ పాత్రలోనే వేసేస్తున్నాను, ఎందుకంటే మనకు మళ్ళీ కుక్కర్ కావాలి. అందుకనేసి పాత్రలో అయితే వేస్తున్నాను. కుక్కర్లో ఇంకొద్దిగా నీళ్ళు వేసి ఉడికించిన పప్పులను వేసేయండి, అంటే కుక్కర్కు నింది వేస్ట్ కాకుండా వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకొని 1.5 గరిటె వరకు ఆయిల్ వేసాను. సాంబార్కి సరిపడా అయితే వేసుకోండి. నాకైతే 1.5 గరిటె వరకు పట్టింది, ఎక్కువేం కాలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు 4 వరకు ఎండుమిరపకాయలు వేసేసి వేగనివ్వాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. వెంటనే ఒక గుప్పిడి వరకు పచ్చికరివేపాకు వేయండి. ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు. పచ్చి వాసన పోయి మనకి ఉల్లిపాయలు అనేది వేగిన వాసన వస్తూ ఉంటాయి కదా, మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు మధ్యలో అయితే మిక్స్ చేస్తూనండి. 1 నిమిషం తర్వాత 3 పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టి అయితే వేసుకుంటున్నాను. ఘాట్లు పెట్టి వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది, సాంబార్కి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసి వేసాను. తర్వాత ఒక 2 క్యారెట్లు కట్ చేసి వేసాను. తర్వాత మునక్కాయలు, ఇవి 2 పొడవు మునక్కాయలు అయితే కట్ చేసి వేస్తున్నాను. ముల్లంగి 1/2 కిలో వరకు వేసాను. చాలా బాగుంటుందండి సాంబారు. వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల అసలు మంచి టేస్ట్ అనేది వస్తుంది సాంబారు. అలాగే సాంబార్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిసేపు ఇవనేది మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గించుకుంటే కూరగాయలన్నిటికీ మనం పెట్టుకున్న పోపు, అలాగే ఉప్పు అన్నీ పట్టి మనకు సాంబార్లో ఉన్న ఈ వెజిటబుల్స్ని తినేటప్పుడు చప్పగా లేకుండా బాగా మంచి టేస్టీగా ఉంటాయి. మూత పెట్టుకొని మగ్గించుకోండి. మూత పెట్టుకోవడం వల్ల తొందరగా మనకి వెజిటబుల్స్ అనేది కుక్ అవుతాయి. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఈ విధంగా 4 to 5 minutes మగ్గించారంటే సాంబార్ అనేది మంచి టేస్టీగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, వెజిటబుల్స్ మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి. ఒక 20% వరకు ఇక్కడే కుక్ అయిపోయాయి. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 2-3 నిమిషాలు మగ్గించుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా అనేది ఉన్నాయండి, వెజిటబుల్స్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ టైంలో మనము ఉడికించిన పప్పు వేసేయాలి. పప్పులో మీకు ఎన్ని నీళ్ళు కావాలని చూసుకుంటూ వేసుకోండి. మీరు తీసుకున్న పప్పుని బట్టి నీళ్ళు కూడా వేసుకుంటే సాంబార్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. సాంబార్ అనేది మరి గట్టిగా ఉన్నా బాగుండదు, మరి పలుచగా ఉన్నా బాగుండదు. ఎక్కువ పలుచగా ఉన్నదంటే ఇడ్లీలోకి సెట్ అవుతుంది, రైస్లోకి కావాలంటే కొద్దిగా గట్టిగా చేసుకోండి. పప్పు మొత్తం వేసిన తర్వాత నానబెట్టిన చింతపండుని బాగా పిసికేసి ఇలా గుజ్జు వేసుకోవాలి. నేనైతే
పులుపుకి సరిపడా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును గుజ్జు తీసి వేసేసాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పాలాకు, ఒక పెద్ద సైజు కట్ట ఉంటుంది కదా, చిన్న కట్టలు అయితే 2 వేసుకోండి, పెద్ద కట్ట అయితే 1 వేసుకోండి. దగ్గర నేను తీసుకున్న పాలాక్ కట్ట అయితే 1/2 kg వరకు ఉంటుంది. సన్నగా వీలైనంత సన్నగా తరిగి వేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 3/4 టీ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్, ఇంకా సాంబార్ పౌడర్ వచ్చేసి నేను 1.5 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. సాంబార్ పౌడర్ అయితే నేను చూపించాను కదా, అదైతే వాడతాను, ఎందుకంటే బాగుంటుంది. ఆ సాంబార్ పౌడర్ వేసి సాంబార్ చేశారంటే మీకు అవైలబుల్గా దొరికితే తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. ఆ సాంబార్ పౌడర్ అనేది బాగుంటుంది సాంబార్కి. కారపొడి, ధనియాల పొడి, సాంబార్ పొడి, పాలాకు వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ రాణించండి. మీకు ఎన్ని నీళ్ళు కావాలో ఆ టైంలో చెక్ చేసుకోండి. ఉప్పు, కారము, నీళ్ళు అన్నీ చెక్ చేసుకొని మూత పెట్టుకొని విజిల్స్ రాణించండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయండి. ఇంకా పాలాకు ఇంకా సన్నగా తరిగేసాం కదా, అది కనిపించదు, కానీ తినేటప్పుడు ప్రతి ముద్దకి మనకి పాలాకు తగులుతూ ఉంటుంది. ఆ ఫ్లేవర్, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నేను కుక్కర్తోనే అలా అనేసాను. తర్వాత గుప్పుడు వరకు కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసుకొని వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే ఇంకేం అవసరం ఉండదండి. అంత టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే పాలాక్ సాంబార్ని ఈ విధంగా చేసుకుంటాను. మీకు పాలాకే కావాలంటే పాలాకు వేసుకొని చేసుకోండి, వెజిటేబుల్స్ స్కిప్ చేసేయండి. కానీ వెజిటేబుల్స్ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. మరి రెసిపీ అయితే నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.